Congratulations to Volga Videos. 18 million subscribers. Wishing you all many, many more and all the very best. ఏటమ్మా పొద్దున ఎంత హడావుడి చేస్తున్నావు? వాళ్ళకి పెళ్లి చూపులరా? అవునా? 49 ఏంటది పెళ్లి చూపులు. ఈసారి కుదిరిపోతుందిలేరా. నీ బ్రహ్మ. అయినా సరే ఎవరు రాలేదు కదా, ఎందుకంత హడావుడి చేస్తున్నావు? పెళ్లి చూపులు ఆన్లైన్ లోరా. ఆన్లైన్లోనా? మరి ఇవెందుకు? పెళ్లి కొడుకు కనపడాలి కదా ఆన్లైన్ లో, అందుకే పెడుతున్నాను. పెళ్ళి ఒకటే ఆన్లైన్లోనా లేదంటే పెళ్లి చూపులు కూడా ఆన్లైన్లో లేనా? అయినా సరే కొడుక్కి చెప్పాలన్న మినిమం సెన్స్ లేదు కదా. ఏం పీకేవని చెప్పాలరా నీకు? ఎవడి కరెక్ట్ టైంకి వస్తాడు మహానుభావుడు. అయినా సరే నేనంటూ ఒక ఇంట్లో ఉన్నాను, నన్ను గుర్తించండి. అర్థమవుతుందా? ఏదో జైల్లో ఖైదీని చూసినట్టు చూస్తున్నారు. నీ కూతురుతో పాటు నేను పుట్టాను, ఒక్క సెకండ్ తేడాతో. ఒక్క సెకండ్ తేడాతోటే పుట్టావు. ఇంటికి ఏం చేసావు? అదేం చేసింది? ఇంటికి కళ తీసుకొచ్చిందిరా. మరి నేనేం తెచ్చాను? కల్లో పిశాచాలను తీసుకొస్తున్నావురా. అమ్మా చూడు నాన్న ఏమంటున్నాడు. ఏంటి నానా ఫీల్ అయ్యావా? బయటికి వెళ్ళి మోటార్ వేసిరాపో. అమ్మా రై పైకి వెళ్ళి బట్టలు ఆరేసి బయటికి పోరా పో. మీ ఇద్దరికి ఎలా కనిపిస్తున్నాను? కొడుకుని అనుకుంటున్నారా లేదా ఇంట్లో పని ఉంది అనుకుంటున్నారా? ఫీల్ అయ్యారా? వెళ్ళి మోటార్ వేసిరాపోరా. బట్టలు ఆరేసి బయటికి పోరా పో. కూతుర్నేమో కంటికి రెప్పలా చూసుకుంటున్నారు, కొడుకునేమో కంటిలో నలకలా తీసి పడేస్తున్నారు. చెప్తా అప్పుడు నా టైం మోయేగా కొబ్బోయేగో. పోయి బట్టలు ఆరేసి బయటికి పోరా. ఇదంకా బయట పోలేదేటి. అప్పుడు నా టైం మోయేగా. టైం చూడటం రాదు కానీ టైం మోయేగా. అయ్యయ్యో ఇంకా తయారవ్వలేదా నువ్వు? అద్దం ముందు కూర్చుంటే నీకు అసలు టైమే తెలీదే. వాళ్ళు నచ్చారు అని చెప్పాలి అంటే ఈ మాత్రం రెడీ అవ్వక తప్పదమ్మా. ఈ సంబంధం కూడా పోతే ఇంకో సంబంధం దొరకదమ్మా. స్కైప్ కాల్ 10ంటికి. ఇంకా టైం ఉంది అంటావు. ఇలా చెప్పే 49 సంబంధాలు పోయాయి. ఇది కూడా పోయిందనుకో హాఫ్ సెంచరీ కొడతావు. మా నా గ్లామర్కి నా సింగింగ్కి వాడు నన్ను పెళ్లి చేసుకోవాలి అంటే రాసి పెట్టుండాలి. ముందు నీకు పెళ్లిగీత ఉందో లేదో అది తెలుసుకోవాలి. మా ఇంతకీ ఆ బండోడున్నాడా? లేళ్లే బయటికెళ్ళాడు. అమ్మయ్యా, ఈ పెళ్లి చూపులు సెట్ అయ్యేంతవరకు వాణ్ణింటికి రానివ్వకండి. బయట కుక్కనైనా నమ్మచ్చు గాని ఇంట్లో ఆ గుంటనక్కని నమ్మకూడదు. ఏం మాటలేవి? ఈ పెళ్లి చూపులు సెట్ అవ్వాలి అంటే వాడి ఇంటికి ఎటువైపు ఉండకూడదు. ఎందుకే నువ్వు మీ నాన్న ఎప్పుడు వాడి మీద పడేస్తారు? ఎప్పుడు వాడినే వెనకేసుకొస్తావు. అసలు వాడి క్యారెక్టర్ ఏంటో తెలుసుకోముందు. వాడికేంటి చిన్నపాటి టెడ్డీ బేరు. నువ్వు కాని ముందు టైం అవుతుంది. చిన్న సైజ్ టెడ్డీ బేరా? ఇలా అనుకోకపోతే ఆడు నువ్వు బతకలేరు. ఏంటో క్లైమేట్ చాలా బాగుంది. వైర్ ఎక్కడ ఉంది? ఆ ఆన్లైన్ పెళ్లి చూపులకి నన్ను ఆఫ్లైన్ చేద్దామని చూస్తారా? ఆ ముసలిమాన్ మొదటి నన్ను వెళ్ళి బట్టలు తీసుకురమ్మంటాడా? చెప్తా దేవుడా, ఎలాగైనా ఈ సంబంధం ఓకే అయిపోయేటట్టు చూడు దేవుడా. వచ్చాడా? హాయ్. హలో. మీరు శారీలో చాలా బాగున్నారు. మీరు కూడా. థ్యాంక్ యూ. నేను శారీ వేసుకోలేదే. అయ్యయ్యో, సో ఫనీ. మీరు నాకు చాలా బాగా నచ్చారు. మీకు కూడా నేను నచ్చితే ఎస్ చెప్పండి, లేదంటే కాల్ కట్ చేయండి. మనమే ముందు చెప్తే కొంచెం తగ్గినట్టు ఉంటుందేమో. కొంచెం టైం తీసుకొని చెప్తాం. మీరు కూడా నాకు ఇష్టమే.
ఏంటి మనిషి కదలడు? మీరు కూడా నాకు ఇష్టమే, అయినా కదలేంటి? హలో హలో, ఒరేయ్ నిన్నే, నువ్వు అంటే నాకు ఇష్టమే, నీకు అర్థమవుతుందా? ఏంటి మనిషి కదలట్లేదు? వైఫై కనెక్షన్. ఈ బండోడున్నాడే, మమ్మీ! మా అక్క పెళ్లి చూపులు చెడదొబ్బిన తర్వాత దాని ఫేసులో వచ్చిన బాధను చూస్తే నాకు వచ్చిందిరా ఆనందం. సూపర్ అంతే. అదేంట్రా మీ అక్క పెళ్ళంటే హ్యాపీగా ఫీల్ అవ్వాలి కానీ ఏ బంధం లేకుండా సంబంధం చెడిపేసి ఖుషి అవుతున్నావు. నాకన్నా ఒక్క సెకండ్ తేడాతో ముందు పుట్టి నన్ను డామినేట్ చేయడం మొదలుపెట్టిందిరా. అది ఎంత డామినేట్ చేస్తుందంటే స్కూల్లో వచ్చే మార్క్స్ నుండి స్పోర్ట్స్లో వచ్చే స్కోర్ వరకు ప్రతి విషయంలో డామినేట్ చేస్తుందిరా. ఆఖరికి మా అమ్మ నాన్న కూడా దానికే సపోర్ట్ చేస్తారు కానీ ఒక్క విషయంలో కూడా నాకు సపోర్ట్ చేయదు తెలుసా. చాలా రోజుల తర్వాత అందుకే నాకు రివెంజ్ తీసుకునే అవకాశం వచ్చింది. ఇక దానికి టార్చర్ చూపిస్తాను. ఎంత టార్చర్ అంటే దానికి ఆఖరికి పెళ్లి కూడా కానికుండా చేస్తాను. ఇదే నా రివెంజ్. పాపం రా, అమ్మాయి కదరా. ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళరా, గుర్తించుకో ఏం జరిగిందో. వినిత వినిత నా అందమైన వినిత దయలేదా కాస్త. ఈ తొండేంటి నాయనకి వస్తోంది? డౌట్ వచ్చినట్టుంది, మన పాటికి మనం వెళ్ళిపోదాం. ఆ, ఏంట్రా ఏంటేంటి ఫాలో అవుతున్నావా? అంటే మీరు ఏ కాలేజో తెలుసుకుందామని. తెలుసుకున్నావా? నన్ను వదిలేస్తే నేను పారిపోతానే. జేబులో ఏంట్రా అది? కరెంట్ బిల్లు. అయ్యో వద్దు. కరెంట్ బిల్ ఏంట్రా? లవ్ లెటర్లా ఇంత పెద్దగా ఉంది. విన్నీ విన్నీ, నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నువ్వు బన్నీ అక్కవి కాబట్టి. నీ నవ్వంటే నాకు ప్రాణం, ఎందుకంటే నువ్వు బన్నీ అక్కవి కాబట్టి. ఈ డబ్బా వాడి గురించి రాసుకున్నాడా? నీ వాయిస్ అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే నేను బన్నీ అక్కని కాబట్టి. ఇరికిచ్చి పడుతున్నాడు దరిద్రుడు. బన్నీ లాంటి మనిషికి అక్కవైనందుకు నీ మీద నాకు ప్రేమ పుట్టింది. ఐ లవ్ యూ విన్నీ బికాజ్ యు ఆర్ సిస్టర్ ఆఫ్ బన్నీ. సచ్చినోడు ఇరికిచ్చి పడుతున్నాడు. ఈ లెటర్ రాసింది ఆడేనా? అంటే అది నువ్వు నార్మల్గా వచ్చి ఐ లవ్ యూ చెప్పింటే ఆలోచించేదాన్ని, కానీ ఆ ఎదవ రికమెండేషన్ తీసుకొచ్చావు చూడు. అయినా వాడు రాశాడు సరే, ఏం రాశాడో కూడా చదవాలనిపించలేదా నీకు? అంటే ఫ్రెండ్ కదా రాసింది, డీసెన్సీ కాదని. ఇప్పుడు చెప్పరా ఏమనిపిస్తుంది? నీతో లెటర్ రాయించి తప్పు చేశాను రా నేను. రేయ్, నీలాంటి బొగ్గోడికి ఇచ్చి పెళ్లి చేస్తే మా అక్క జీవితం సంకనాగిపోద్ది అనుకున్నాను, కానీ అది నీ గండం నుంచి తప్పించుకుంది. లేదంటేనా దాని బ్రతుకు కుక్క బ్రతుకే. ఒరేయ్, నువ్వు నా ఇజ్జత్ తీస్తున్నావురా. రేయ్, బావదెవరిని ఇజ్జత్ తీస్తారా? పద ఈడో తెంగర్నా చెయ్యరనుకో. అయినా మీ అక్క నాకు పడుతుందనే కాన్ఫిడెన్స్ ఉందారా నీకు? రేయ్, నేను డ్రాప్ అయినా నువ్వు మాత్రం అస్సలు డ్రాప్ అవద్దు. మా అక్క జీవితం సంకనాగిపోవడానికి ఏకైక బ్రహ్మాస్త్రం నువ్వేరా, సరేనా? అమ్మో అస్సలు డ్రాప్ అవద్దు రే, సావటా కదవా. నేనా? ఈ నన్ను తిట్టాడా పొగిడాడా? ఓహో, అందరు ఎక్కడ ఉన్నారా? హాలేట అందరూ పెట్టుకున్నారు, దొరికేసేమో. ఏంటన్నా ప్రాబ్లం ఏంటి? ఎందుకు అందరూ అంత సీరియస్గా ఉన్నారు? వైఫై కేబుల్ ఎవరు కట్ చేశారా? అదేంటన్నా మీరేగా చెప్పారు పైకి వెళ్ళి బట్టలారేయమని. బట్టలారేయడానికి వైఫై కేబుల్కి సంబంధం ఏంటి? యాక్చువల్గా బంచ్ ఆఫ్ క్లోత్స్ ఉన్నాయి, అవి ఎక్కడ ఆరేయాలో తెలియలేదు. ఈలోపు వైఫై కేబుల్ కనిపించింది, అది మీద అలా ఆరేసాను. ఆటోమేటిక్గా అది తెగిపోయింది. అది నా తప్పు కాదు, గ్రావిటీ ప్రాబ్లం.
ఆన్లైన్ పెళ్లి చూపులు ఉన్నాయని తెలుసా నీకు? యా ఆఫ్ కోర్స్, అమ్మ చెప్పింది. ఆన్లైన్ పెళ్లి చూపులకి ఇంటర్నెట్ కావాలని తెలుసా నీకు? నా ఎవరి ఫ్రెండ్స్ చెప్పారు. ఏమైంది ఇప్పుడు? నాన్న వీడు కావాలనే చేశాడు. బంగారం లాంటి సంబంధం చెడగొట్టాడు. అక్క 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 ఏంట్రా సారీ చెప్తావా? చాలా బయటిస్తున్నావు, చూడడానికి చూడముచ్చటగా ఉంది. ఇంకొంచెం ఏడవా? రేయ్, ఆడపిల్లలు ఏడిపించిన వాడు ఎవరు బాగుపడలేదురా. ఏమిటండి కన్న కొడుకుని శాపనార్థాలు పెడతారేమిటి ఎప్పుడు చూసినా? సొంత అక్క పెళ్లి చెడగొడుతున్నాడు, శాపనార్థాలు పెట్టక సమోసాలు పెట్టమంటావా? ఇప్పటికి 50 సంబంధాలు క్యాన్సిల్ అయ్యాయి. తెలిసో తెలియకో ఏదో ఒక విధంగా ఇలా జరుగుతోంది. అసలు దీనికి పెళ్లి రాతుందో లేదో అనుమానంగా ఉందండి. అమ్మా, నువ్వు లోపలికి వెళ్ళు. జాతకాలు నమ్మటం మంచిది కాదు. ఏదో కోయిన్సిడెంట్గా అలా జరిగిపోయిందంతే. ఏమోనండి, నాకేదో అనుమానంగా ఉంది. వాళ్ళు పుట్టినప్పటి నుంచి వాళ్ళ జాతకాలు మనం ఎవరికీ చూపించలేదు. కనీసం పెళ్ళీడొచ్చాక కూడా చూపించకపోతే కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. సరే, పద్మనాభ శాస్త్రి జాతకాలు బాగానే చూస్తాడు. ఓసారి చూపించు, ఏమంటాడు చూద్దాం. అలాగేనండి. నీకు యాక్చువల్గా ఒక విషయం చెప్పాలి. ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నాను, కానీ ఎలా చెప్పాలో తెలియట్లేదు. ఇలా ఫోన్లో కాదు, వీలైతే కెఫేలో కలుద్దామా రేపు? కెఫేలో కలుస్తారా? మీరెలా కలుస్తారో నేను చూస్తాగా. అమ్మో, పెద్ద స్కెచ్ ఇది. థ్యాంక్ యూ సో మచ్. తిన్నావా? అబ్బా, ఎంతసేపటికి ఏమి అవ్వదే. దీంతో ట్రై చేయమ్మా. నాన్నా, థ్యాంక్ యూ నాన్నా. వాడి మీద ఫైర్ అవ్వటానికి ఈ టైర్ ఎంచుకుందాం అన్నమాట. యాక్చువల్లీ బ్రేక్ వైరే కట్ చేద్దాం అనుకున్నాను. ఆడికి ఏమన్నా అయితే అమ్మ ఫీల్ అయిద్దని వదిలేశాను. ఎంతో క్యాజువల్గా ఉండేదానివి ఎంత కురియర్గా మారిపోయావేంటమ్మా? ఫ్లవర్లా ఉండే నా నేచర్ని కోడింగ్లో ఎర్రర్లా మార్చేశాడు. అవును, వాడి మీద పగ తీర్చుకునేదాకా నిద్రపోనివ్వను. పోనివద్దు. ఇక మీరు నన్ను ఆపకండి. అంతే కానీ ఈ టీషర్ట్ వేసుకొని ఆ గుంట దగ్గరికి వెళ్తే దెబ్బకి పడిపోవాలంతే. ఆహా, ఈడికి ఇదే ఎక్కువ. మా నాన్నగారు వచ్చేటి వేళ మా తమ్ముడికి ఉంది వాళ్ళ. ఫైలమే అవ్వా, జఫా ఫైలమే అవ్వా, ఫైలమే అవ్వా. ఇదేంటి టీషర్ట్ ఐరన్ చేసుకుని లోపలికి వెళ్ళాను కదా. అమ్మా 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 అమ్మా, ఏంట్రా? ఐరన్ చేసుకుని షర్ట్ని కామన్ సెన్స్ లేకుండా ఇలా చేసింది ఎవరు? నాకేం పని పాట లేదనుకున్నావా ఏంటి? ఊరికాను. ఎవరు చేసి ఉంటారబ్బా? బ్రో, ఐరన్ బాక్స్ ఎక్కడా? ఐరన్ బాక్సా? హో, ఇక్కడే ఉంది కదా. సియా. నలిగిపోయిన టీషర్ట్ వేసుకుని వెళ్తున్నాను. గుంట పడదో సర్లే, జాగ్రత్త మేనేజ్ చేద్దాం. బ్రో, టైర్ పంచర్ అయింది. ఏం మాట్లాడుతున్నావు? టైర్ ఎలా పంచర్ అయింది? మేబీ గ్రావిటీ అనుకుంటా, గాలి లోపలికి పీల్చుకుంది. ఐ డోంట్ నో. నానా, అమ్ములు కారెక్. కెఫేలో విఐపి పర్సన్ మా కోసం వెయిట్ చేస్తున్నారు, వెళ్ళి కలవాలి. ఓకే, బాయ్. బాయ్. విఐపి పర్సన్ ఇంట్లో నేనుండగా బయటికి వెళ్ళి ఈ లెవెల్ కలుస్తున్నారు. గుంట కెఫే. నమస్తే శాస్త్రి గారు.
ఏంటమ్మా, ఏమన్నా సమస్య? అంటే అది మా పాపకి ఎన్ని సంబంధాలు వచ్చినా అన్నీ చేయిజారిపోతున్నాయి శాస్త్రి గారు. అసలు కారణం ఏమిటో అర్థం కావడం లేదు. అసలు దానికి పెళ్లి రాతి ఉందో లేదో తెలుసుకుందామని వచ్చాను శాస్త్రి గారు. జాతకాలు ఇవ్వండమ్మా. ఒసేయ్ ఆగవే అమ్మా. అమ్మా తోలు తీరిపోతుంది బాబాయ్. ఒరే మామ బండెక్కరా రే బండెక్కరా. అఖిల్ టైంకి వచ్చారా? ఒరే మిత్రద్రోహి. బన్నీ గురించి వెయిట్ చేస్తుంది మీరేనా? అవును, ఇంతకీ మీరెవరు? హా, బన్నీ వాళ్ళ సిస్టర్ని. ఇప్పటి వరకు మా పిల్లల జాతకాలు ఎక్కడా చూపించలేదు శాస్త్రి గారు. ఇంతవరకు జాతకాలు ఎందుకు చూపించలేదు? అంటే మా హస్బెండ్కి ఇలాంటివన్నీ నచ్చవు, అందుకే ఎవరికి చూపించలేదు శాస్త్రి గారు. 5-6 సెకండ్ల మధ్య పుట్టిన వీరి జాతకం చాలా విచిత్రంగా ఉంది. ఇంతవరకు ఏ కౌలు పిల్లల జాతకాలు ఇలా చూడలేదు. ఒక ఆడమగ కౌలలుగా జన్మించటం ఎవరికో గాని సాధ్యం కాదు. మామూలు మనిషికి జాతకం చూపించకపోయినా పర్వాలేదు, కానీ కౌల పిల్లల జాతకాల్లో అశ్రద్ధ చూపించకూడదు. కవలలు బ్రతికే విధానంలో ఒకరి మీద ఒకరికి శాపానుగ్రహం ఉంటుంది. అంటే ఓ, మీ గురించి చాలా చెప్పాడు బన్నీ. ఆ? వీళ్ళు నా గురించి కూడా మాట్లాడుకుంటున్నారా? స్ట్రేంజ్ థింగ్స్. ఇంతకీ నా గురించి ఏం మాట్లాడుకున్నారు? అది మీరు చిన్నప్పుడు చెత్త కుప్పలో దొరికితే తెచ్చి పెంచుకున్నారంట కదా. ఆహా, అలా చెప్పావా? చెప్తా నీ పని. ఓహో, అలా చెప్పాడా? ఇంతకీ మీ ఇద్దరికి ఎప్పటి నుంచి పరిచయం? ఒక 6 months. ఓ, 6 నెలల నుంచి తెలియకుండా బాగానే మెయింటైన్ చేస్తున్నాడు. అవును, ఇంతకీ బన్నీ రాలేదా? వాడు రాడు. అదేంటి 10 నిమిషాల్లో వస్తున్నా అన్నాడు? వేరే అమ్మాయిని కలవడానికి వెళ్ళాడు. వీరిద్దరికీ కన్యా దోషం ఉంది. దోషమా? సాధారణంగా ఏ కవలలకు లేని దోషం. ఒకరికొకరు కన్యలుగా మిగిలిపోవటానికి వారికి వారే తెలియకుండా ఆటంకపరుచుకుంటారు. నాకేం అర్థం కావట్లేదు శాస్త్రి గారు. వాడు రోజు పనే ఇది. పొద్దున్నే అమ్మాయిని కెఫేలో కలవడం, సెట్ చేసి సాయంత్రానికి పబ్బుకు తీసుకెళ్ళడం. వాట్? ఇంకా ఇద్దరిని కాపాడ్డానికి మా నాన్న అమ్మ వెళ్ళారు. నిన్ను కాపాడ్డానికి నేనొచ్చాను చెల్లెమ్మా. సాటి ఆడిదానిగా నీ భవిష్యత్తు బావుండాలని చెప్తున్నాను. నా మాట విను చెల్లెమ్మా. ఇక బన్నీతో మాట్లాడకు, అన్ని బ్లాక్ చేయి. వెళ్ళమ్మా. థ్యాంక్ యూ అక్క, వీణ్ణి అనవసరంగా నమ్మాను. అమ్మయ్యా, సెట్. నీ కొడుకు పెళ్లి కాకుండా నీ కూతురు అడ్డుపడుతుంది. ఇలా ఒకరికొకరు కన్యగా మిగిలిపోవటానికి వీరే కారణం. అంటే ఇద్దరికి ఇంక పెళ్లి కాదా? ఏ హాయ్. ఛే. వెళ్ళిపోతున్నట్టు. ఓ పనే హలో. పోయింది బాబు. హలో, ఈ నేను నీ పనే మనమధుడిని. పోయింది బాబు. ఏమై ఉంటది? ఖేల్ ఖతం. ఇదేంటి లోపల నుంచి వస్తుంది? అంత దీని పనా దీనికిస్తాను. ఇద్దరిలో ఒకరికి పెళ్లి జరిగితే మరొకరు జీవితాంతం కన్యగానే మిగిలిపోతారు.